సో ఇప్పుడే విశాఖలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. సో విశాఖపట్నంలో మనకు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇప్పుడు ఘోర ప్రమాదం అయితే సంభవించిందనమాట. దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గంలో రామకృష్ణ రైతు బజార్ సమీపంలో ఉన్న స్క్రాప్ దుకాణంలో శుక్రవారం తెల్లవారుజామున ఈ విధంగా ప్రమాదం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుమారు 40కి పైగా దుకాణాలు అయితే స్క్రాప్ దుకాణాలు ఉన్నాయి. నగరంలో శిలావాసుకు చేరిన ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, లారీలు తదితర వాహనాలన్నీ కూడా ఈ ప్రాంతంలో అయితే విక్రయిస్తూ ఉంటారన్నమాట. మొత్తం అన్నీ కూడా రుణాలు ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం అన్నీ కూడా యజమానులు వాటిని తుక్కుగా చేసి కిలోల చొప్పున అయితే విక్రయించి వ్యాపారం అయితే చేస్తూ ఉంటారు. అయితే దుకాణం బయట ఉంచిన కొన్ని స్క్రాప్ వస్తువులు, వాహనాలు, సీటు కవర్లు తదితర వస్తువులు మంటలైతే అంటుకొని దగ్ధమయ్యాయి. వీటి విలువ 20,000 వరకు ఉంటుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. దీనిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా ఏపీలో ఇప్పుడు మనకు మరో ఘోర ప్రమాదం అయితే సంభవించింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.